4 విడతల ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీలు 5వ విడత ప్రచారానికి హోరాహోరీగా సిద్దమవుతున్నాయి. ఎన్డీఏ ప్రచార బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆజంగఢ్, జౌన్పూర్, భదోహీ, ప్రతాప్గఢ్లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారు. ఈ ఉదయం 10 గంటలకు హుస్సేన్పూర్, బరాగావ్, ఫరియాలో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అనంతరం జౌన్పూర్లోని టీడీ కళాశాల మైదానంలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భదోహీలోని ఓంజ్ గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక చివరిగా ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రతాప్గఢ్లోని జీఐసీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మాట్లాడనున్నారు. 5వ దశ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అగ్రనాయకులు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీలోని బండాలో హిందూ ఇంటర్ కాలేజీ అటార్రా మైదానంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం ఫతేపూర్లోని ముస్లిం ఇంటర్ కాలేజీలోని గ్రౌండ్లో, కౌశాంబిలోని నియామత్పూర్లో, సితురులో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో అఖిలేష్ ప్రసంగిస్తారు. మరోవైపు ఫతేపూర్లోని ఖాగాలో ఉన్న నవీన్ మండిలో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగ సభలో మాయావతి పాల్గొననున్నారు. ఇక నేడు ఢిల్లీలోని ఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్లు కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఇరువురు నేతలు విలేకరులతో మాట్లాడనున్నారు. అలాగే శ్రావస్తిలో జరిగే ఇండియా కూటమి ఉమ్మడి సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అవినాష్ పాండేతో కలిసి పాల్గొంటారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఎన్నికల కార్యకలాపాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పరిశీలించనున్నారు. బారాముల్లా, అనంతనాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలపైనే అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.